హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను యాక్టర్ జమ్మి సురేష్. కోర్స్ కొన్నాళ్ళ క్రితం యాంకర్గా మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు యాక్టర్గా కాస్త చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు షో టైంలో మిమ్మల్ని కలవడానికి వచ్చింది ఎందుకంటే మళ్ళీ నా యాంకర్ నేను అమెరికాకి ఇచ్చేసాను. ఈ రోజు నేను మాట్లాడబోతుంది ఎవరితో తెలుసా? క్లోజ్ ఫ్రెండ్. ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అనుకుంటే దాని వెనకాల కష్టం ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే మాట మనందరికీ తెలుసు. అలాగే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే మాట కూడా తెలుసు. ఈ రెండు నేను మనుషులు చూసా, అంతే దానంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సినిమా కోసం ప్రాణం పెట్టి, సినిమా కోసం ఎన్నో జయాపజయాలను ఎదుర్కొని, సినిమా కోసం రాత్రింపగళ్ళు కష్టపడిన మనిషి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని రెండు మాటలు మనకు బలంగా తెలుసు. ఎంతోమంది పెద్దల దగ్గర నేర్చుకున్నాం, కొంతమంది పాటిస్తున్నాం. ఈ రెండు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం పాటించే వ్యక్తి నా స్నేహితుడు, వన్ అండ్ ఓన్లీ హీరో నవీన్ చంద్ర. హీరో అంటే నాకు చూసారు అంత గర్వంగా ఉందో. ఎస్, ఎందుకంటే ఇద్దరం కలిసి తిరిగాం, కలిసి ఆడుకున్నాం, కలిసి మాట్లాడుకున్నాం. ఎన్నో ఇంటర్వ్యూలు నేను తను చేశాను. కానీ ఈరోజు నవీన్ చంద్రాన్ని మీకు చూపించబోయే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి. సినిమా అనేది చాలా చిన్న విషయం ఏం కాదండి. తరాలు కష్టపడిన యాక్టర్స్గా నిలబడలేరు, ఎంతో ప్రయత్నించినా స్క్రీన్ మీద కొంచెం కూడా కనపడలేరు. కానీ నిజమైన నటుడు అతనిలో ఉంటే మాత్రం, జనం అతన్ని తీసుకుంటే మాత్రం నవీన్ చంద్రలాగా కనిపిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ డోర్ గైలా ఉంటాడు, తలుపు తీస్తే పలకరించే మనిషిలా ఉంటాడు. అందుకే హీరోగా ఇవాళ సక్సెస్ఫుల్ హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలో నిలబడ్డాడు. అందుకనే ఇంత గొప్ప ఇంట్రడక్షన్, మంచి ఇంట్రడక్షన్ ఇచ్చే అవకాశం నాకు కల్పించిన నవీన్కి థ్యాంక్స్ చెప్తా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు థ్యాంక్ యూ. నువ్వు కష్టం ఉండాలి, నాకు తెలిసిన బంగారు కష్టాన్ని కష్టపడితే నేను ఎలా అనిపించింది. నాకు ఇక్కడ రెండు బాగా అర్థమయ్యాయి సార్. యాక్టర్ గా మీరు మాట్లాడుతుంటే ఒక యాక్టర్ గా ఆయన చాలా బాగా ఇన్స్పైర్ అవుతున్నారు, చాలా బాగా ఆయన జోష్ అవుతున్నారు. ఒక యాంకర్ గా నాకు మళ్ళీ ఇన్స్పిరేషన్ చేశారు. ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి? క్రెడిట్ నీకే తెలుసా? రేపు పొద్దున మేము ఏ స్థాయిలో ఉన్నాను. నవీన్ ఆల్రెడీ ఈజ్ ఇన్ టాప్ లో ఉన్నాడు. నేను మెల్లమెల్లగా యాక్టర్ గా వస్తున్నా. మా ఇద్దరిని ఇలా ఓ సీట్ లో కూర్చోబెట్టినందుకు నీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాకన్నా ముందు షో టైం మిమ్మల్ని కలిపింది. ఆ షో టైం వల్ల ఈ రోజు నాకు కొంచెం టైం మీరు ఇవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ ప్లెజర్ టు టాకింగ్ విత్ యూ అబౌట్ ద షో టైం. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాంకరింగ్ చేసిన రోజులు ఏమన్నా మీకు గుర్తుంటే అవి ఏమన్నా ముందు షేర్ చేసుకుందాం. అసలు జెమినీ సురేష్ గారిని ఫస్ట్ టైం ఒక యాంకర్ గా ఎలా కలిశారు, మీరు యాక్టర్ గా ఎలాంటి కన్వర్జేషన్ జరిగేది, వాట్ హిస్ డెడికేషన్ అబౌట్ ద ఇంటర్వ్యూస్, యాక్టర్ గా మీరు ఎలాంటి అవి ఏమన్నా ఎలా చేసేవారు, ఎలా ఉండేది అప్పట్లో? అందాల రాక్షసి టైంలో ప్రమోషన్స్ అనమాట. సో మేము ముగ్గురు యాక్టర్స్ కాబట్టి ముగ్గురు యాక్టర్స్తో కలిసి చేశారు. దాని తర్వాత పర్సనల్గా లక్ష్మీ ఉప్పర్ గారి వల్ల నాకు సురేష్ గారు తెలుసు. అండ్ ఈయన పర్సనల్గా నన్ను లిఫ్ట్ చేయడానికి హీ కాల్డ్ మీ, రా జమ్నీలో ఒక ఇంటర్వ్యూ చేద్దాం, సోలో ఇంటర్వ్యూ చేద్దామని హీ కాల్డ్ మీ. అండ్ చాలా మంచి ఇంటర్వ్యూ. అప్పుడు ఆ టైంలో జమ్నీ మ్యూజిక్ చాలా విలేజెస్, చాలా డిస్ట్రిక్ట్, అంటే రీచ్ ఎక్కువ ఉండేది. అండ్ చాలా మంది నాకు ఫోన్ చేసేవాళ్ళు. అండ్ ఐ థింక్ మనం లైవ్ కాల్స్ కూడా చేసాం, లైవ్ ఇంటర్వ్యూస్ కూడా 2-3 చేసాం. సో హీ యూస్ టు ఆల్వేస్ ఎంకరేజ్ మీ. అండ్ అందాల రాక్షసి తర్వాత దళం అనే సినిమా కూడా పిలిచారు, ఈయనే పిలిచారు. ప్రొడక్షన్ పిఆర్ పెట్టకపోయినా, అంటే జమ్నీలో ఆ టైంలో ఆ స్లాట్ దొరకడం కూడా కష్టమే. ఈయన చాలా బిజీ, అప్పుడు ఈయన చాలా ఫేమస్ ఈయన. సో చాలా ఇంటర్వ్యూస్, నారా కుమారుడు, దాని తర్వాత నారా కుమారుడు అవుట్డోర్ లో చేసాం, ప్లేస్ ఒక కొబ్బరి తోటలో, అంటే అన్ని స్టూడియోలో అవుతున్నాయని. నేను బేసిక్ గా నవీన్ సినిమాని జనం అందరూ ఎలా మా సినిమా అనుకుంటున్నారు, నేను కూడా నా సినిమా అనుకున్నాను. తన సినిమా ఏదైనా వస్తుందంటే మా టాక్స్ నడిచేవి, నేను లక్ష్మీ ఉపాలను మాట్లాడుకున్నాను. ఎందుకంటే చాలా రేర్ అండి. ఇప్పుడు నవ్వే జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్లో నటులుగా గుర్తింపు పొందడం, లేక నటుడిని తీసుకోవడం చాలా మంది చాలా అరుదుగా కాన్సన్ట్రేట్ చేస్తారు సినిమా మీద. అంత సినిమా మీద, కత్తి మీద సాములా ఉన్న సినిమా మీద 24 hours ఉంటాడు. అంటే ఏదైనా పడుకున్నప్పుడు తెలియకప్పుడు ఫ్యామిలీకి వెళ్ళాడు కాబట్టి. కానీ డిస్కషన్ మేము ఆ పానులు తింటూ లేకపోతే కేఫ్ల దగ్గర టీలు తాగుతూ ఉన్నప్పుడు కూడా తన డిస్కషన్ వచ్చింది. ఆ తర్వాత నవీన్ అంత స్టాండ్ ఇచ్చాడంటే కారణం బికాస్ ఆఫ్ హిస్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్. నేను ఫిల్మ్ జర్నలిజం చేశాను, 200 సినిమాల పైగా రివ్యూస్ ఇచ్చాను. అనుభవంతో చెప్తాను, నా ప్రతి పాట నిజం. సార్ ఇప్పుడు నవీన్ గారిని మేము మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కలిసినప్పుడు మేము ఒక యాంకర్ గా మళ్ళీ యాక్టర్ని కలుస్తున్నాం, ఈసారి కొత్తగా ఎలాంటి పర్స్పెక్టివ్ ఉండాలి అని మేము ఆలోచిస్తాం. నవీన్ ఎప్పుడు అన్నాడు, నేను అదే చెప్తున్నా. లేకపోతే నేను అన్ని మాట్లాడు మీ పర్సెప్షన్ ఎలా ఉండేది? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ అందాల రాక్షసి కలిసింది, మళ్ళీ రాకుమార్ కలిసిన తర్వాత
ఈసారి నవీన్ ఎలా ప్లాన్ చేద్దాం, ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా వచ్చాయి? ఈసారి ఎలా తీసుకెళ్దాం మిమ్మల్ని జనాల్లోకి, ఈ స్లాట్ ఎలా యూజ్ అది చేసుకుంటాం? తను తీసుకుంటాడు. తన సెలక్షన్ ఆఫ్ స్టోరీస్ తను చూసి నేను చాలా నేర్చుకుంటా. ఎందుకంటే కొన్ని అవకాశాలు ఎలా వస్తాయంటే కథల సెలక్షన్ చూసి నేను నేర్చుకున్నాను. వే యూ డన్ సో మెనీ ఫిల్మ్స్, ఎన్ని ఫిల్మ్స్ చేశారు. నేను ఒక 100 సినిమాలు చేస్తుంటా. నేను ఏది వదలను. చిన్న క్యారెక్టర్ అయినా, పెద్ద సినిమాలో పెద్ద యాక్టర్స్ తో చిన్న క్యారెక్టర్ అయినా, ఈవెన్ నవీన్ సినిమాలైనా, లేకపోతే ఏదో శకలక్ శంకర్ అనే అబ్బాయి ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంటే అన్న నువ్వు చేయాలని క్యారెక్టర్ అంటే, అతని సినిమాలో ఓ ప్యూన్ క్యారెక్టర్ అయినా, ఓ ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అయినా, ఏదైనా చేస్తా వెళ్ళటం వల్ల 80 కంప్లీట్ చేయగలిగారు బై గాడ్స్ గ్రేస్. అలాగే 60 రోజులు క్యారెక్టర్లు చేసి 20 రోజులు క్యారెక్టర్లు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఉన్న తక్కువ టైం లైన్ లో స్క్రీన్ ప్లేస్ క్యారెక్టర్ చేసినా కూడా అక్కడ వచ్చి ఆ ఫన్ ని ఖచ్చితంగా జనరేట్ చేస్తారు. కావాల్సిన డ్రామా ఎమోషన్ క్రియేట్ చేస్తారు. వెనక్కి నించున్నా కూడా, ఎగ్జాంపుల్ ఇఫ్ ఈస్ స్టాండింగ్ బిహైండ్ చేస్తూనే ఉంటారు. క్యారెక్టర్ ఉంటారు ఆయన. అండ్ స్పెషల్లీ షో టైంలో నాకు ఇది ఫేవరెట్ సీన్. అంటే నేను సూర్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా ఈ ఫిలింలో. అండ్ నాకు మేజర్ సపోర్ట్ ఈ సినిమాలో, అంటే స్ట్రెంగ్త్ సపోర్ట్ ఆ కాలనీలో నేను ఉండడానికి మా హౌస్ ఓనర్ ఆ సినిమాలో. అండ్ ద వే అండ్ హిస్ వైఫ్ సపోర్ట్స్ మీ అండ్ మై ఫ్యామిలీ చాలా బాగుంటుంది. అండ్ ఈయనది ఒక సీన్ ఉంటుంది, నేను ఆ సీన్ థియేటర్లో కూర్చొని చూడాలి. ఐ వాంటెడ్ టు సీ విత్ ఆడియన్స్. ఈయన వచ్చినప్పుడు ఒక అరుపు, ఒక నవ్వు అందులో ఈయన చేశాడు. షూటింగ్ టైంలో నేను నవ్వేశాను. నేను మానిటర్లో చూసి పిచ్చిగా నవ్వేశాను. చాలా బాగా చేశారు. అండ్ నాకు అదే చెప్తున్నా, నన్ను చెప్తుంటే తను నా గురించి చెప్పారు కదా, ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు ఇద్దరు షేర్ చేసుకుంటున్న స్క్రీన్ ప్లేస్ ని ఒకటే చేసేస్తే అయిపోదు. నేను అయిపోయాను అంటే అవతలోడు ఏం మిస్టేక్ చేసినా బాగుంది. సో అక్కడ ఏం కావాలంటే బాండింగ్తో దాని గురించి చిన్న డిస్కషన్ జరగాలి. షో టైంలో ది బెస్ట్ పార్ట్ స్టార్టింగ్లోనే మా అందరినీ కూర్చోబెట్టి ఒక 2-3 రోజులు వచ్చింది, ఇది చేశారు, అక్కడ సగం క్లోజ్ అయ్యాం. ఇక నా పర్టికులర్గా నవీన్ చంద్ర చెప్తున్న ఈ సీన్ గురించి ఒక 2-3 రోజుల నుంచి నాకు ఫీడ్ ఇస్తున్నాడు నవీన్. నిజం, ఏ హీరో చేయడు అలా. తన సినిమా తను చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. 2-3 రోజుల నుంచి నిజంగా భోజనం చేస్తున్నాడు. నీ సీన్ ఉంటుంది భయ్యా, పొట్టాలు సూపర్ చేయాలి, అది ఎంత బాగుందంటే అలా చెప్తున్నాడు. నాకు ఆటోమేటిక్గా దాని మీద పెడితే చెయ్యాలన్నది వచ్చింది. నైట్ పడుకున్నా, మళ్ళీ పొద్దునే వస్తుంటే నీ సీన్ రేపు షూట్ చేస్తారంట, ఎల్లుండంట, అలా అనేటప్పటికి అంత అంటే దాని ఏమన్నా కోఆర్డినేషన్ అంటారు. నా సినిమా కాబట్టి నేను హీరో కాబట్టి అక్కడ చేసి వెళ్ళిపోవాలని కాదు కదా. ఆ సీన్లు ఎంత బలమైనవి ఉన్నాయి, ఆ సీన్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరినీ మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకున్నాం. నిజంగా చెప్పాలి, ఈ సీన్ బాగా చేద్దాం, ఈ సీన్ చేస్తే బాగుంటుంది. ఆ సీన్ వల్ల సినిమాకి ఇంకా ఎన్హాన్స్ అయితే కావాలనేది. ఆ సీన్ కోసం నేను వెయిట్ చేశాను. ఏ రోజైతే షూట్ చేస్తున్నారో ఆ రోజు నా షార్ట్ లేదు అక్కడ. ఆ మూమెంట్ నాకు గ్యాప్, ఈ సినిమాకి గ్యాప్ దొరకడమే కష్టం. అలా వర్క్ చేశాను సినిమాకి. అందులో నాకు ఈయన మీద షార్ట్ వెళ్ళింది కాబట్టి నేను కూర్చుని మానిటర్ దగ్గర కూర్చొని చూసా. నిజంగా నేను చాలా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అంటే ఈయన చేసిన ఆ యాక్ట్ ఉంది కదా, నేను ఈ క్యారెక్టర్లో ఉన్నా, నేను నవ్వకూడదు, ఆ జోన్లో వెళ్ళకూడదు, బట్ ఐ లాఫ్డ్ అవుట్. చాలా బాగా చేశారు. అండ్ కాంబినేషన్ ఎవరిది? నరేష్ గారు. ఆలోచించండి ఇద్దరు. ఆయన రియాక్షన్ కి ఈయన యాక్షన్ కి సూపర్ గా వచ్చింది సీన్. నరేష్ గారు అంటే అక్కడ నరేష్ గారు ఉన్నారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారిని పర్వాలేదు, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారితో నరేష్ గారితో ఆయన బావమరిది కింద బావ కింద శ్రీనివాస్ కళ్యాణం నరేష్ గారు చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారితో వీళ్ళందరూ కాంబినేషన్ వర్క్ చేస్తున్నాను కాబట్టి సరిపోయింది. అంటే వాళ్ళతో ఒక చిన్న ఇంటరాక్షన్ ఉంది కాబట్టి ఏంటి నువ్వు అంత ఏం చేస్తా, అలాంటి ఒక చిన్న ఇది ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో ముందున్న, లేకపోతే నరేష్ గారిది ఇదేంటి సినిమాలో మేజర్ అండి. ఒక సినిమాకి 4 స్తంభాలు ఉంటాయి. హీరో స్తంభం, హీరోయిన్, డైరెక్టరు, నెక్స్ట్ అంటే మెయిన్ పిల్లరు నరేష్ గారే. ఆ సినిమా చూడాలి అంతే, అరుస్తారు. అట్ ది సేమ్ టైం ఈయనకు రాజారేంద్ర గారు కాంబినేషన్ ఉంటుంది. సూపర్ చేశారు ఈయన. ఐ లైక్ దిస్ వర్క్ అ లాట్ ఇన్ దిస్ ఫిల్మ్. సార్ డైరెక్టర్ గారు చాలా గ్రేట్ సార్. మాకు ట్రైలర్ ఏమో చాలా సీరియస్ నోట్ లో చూపించి చాలా ఒక నార్మల్ టెంపోలో తీసుకెళ్లి ఫన్ అంతా కూడా మాకేమో సినిమాలో దాచేసి, మాకేమో ఇక్కడ మొత్తం మా సినిమాకి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఫన్. అందుకే మేము ట్రైలర్ పెట్టాం. సార్ బట్ ఇలాంటి టెనెంట్ ఏ ఇంటి హౌస్ ఓనర్ కొన్నా ఆటోమేటిక్ గా ఖాళీ చేయించాలి. ఇతని వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అంత దారుణంగా ఉన్నాయి.
బట్ ఈ హౌస్ ఓనర్ కి ఎందుకు ఈ టెనెంట్ మీద అంత ప్రేమ, కాలనీ మొత్తానికి అది చెప్పలేము, అది అది చెప్పలేదు. ఆ సినిమా ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి సార్, క్యారెక్టర్స్ వరకు మరి. ఇదిగో, ఏమీ చెప్పకపోతుంటేనే ఏముంటుందో చూడటానికి జనం రావట్లేదు. నేను చెప్పేస్తే ఎలాగా? మా సినిమాలో ఉన్న మెయిన్ పాయింటే అది, వాళ్ళు చూసి అక్కడే ఎంజాయ్ చేయాలి. నువ్వు నేను మాడుకుని సరిపోయిందండి అమ్మా. బట్ ఈయన క్యారెక్టర్ మీరు రిలేట్ అవుతారు, ఎందుకంటే ఒక కాలనీలో కలిసి బ్రతుకుతున్న ఒక నైబర్హుడ్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక మనిషి ఉంటారు. ఎనీ టైం హెల్ప్, మనకి ఈ కాలనీ కౌన్సిలర్ నాకు తెలుసు, లేకపోతే ఎమ్మెల్యే తెలుసు, లేకపోతే పోలీస్ తెలుసు, ఎస్ఐ తెలుసు, మనకి ఏదైనా సడన్గా ఏదైనా వచ్చంటే ఆయన ఉన్నారు, ఆయన అడిగితే హెల్ప్ చేస్తారు కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది. అంటే చాలా చాలా రెలవెంట్గా ఉండే క్యారెక్టర్, అందరికీ తెలుసు ఇలాంటి క్యారెక్టర్. అండ్ ఈ కథలో కూడా ప్రతి క్యారెక్టర్ ఒకరు కనెక్ట్ అవుతారు. నేను మొన్న ఒక మాట అన్నాను సుమగారి షోలో, అది నిజం. అది రేపు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఒకటి ప్రతి క్యారెక్టర్ని, అంటే చాలా సినిమాల్లో నెక్స్ట్ డోర్ లాగా అనిపించింది ఇలాంటి పాత్రను మేము చూస్తున్నాం అనుకుంటాం, కానీ వాళ్ళలాగే అనుకుంటారు. సురేష్ ఒకడు ఉంటాడు అక్కడ, నవీన్ ఒకడు ఉన్నాడు అక్కడ, వైఫ్ ఒకడు ఉన్నారు, పాప, వాళ్ళందరూ నాలా ఉన్నాడండి అట్ట అనమాట. అవి గమ్మున కుదరవండి. ఎక్కడో అక్కడ డ్రామా సినిమాకి సంబంధించి ఎక్కడో అక్కడ పర్ఫార్మెన్స్లు ఉంటాయి, హీరోలు విలన్లు లేరి నాటకంలో అయ్యే ఉండవు. అంటే డైలాగులు పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్తూ ఉంటారు. మన సినిమాకి సంబంధించి ఏంటంటే ఈయన న్యాచురల్ వేలో పిక్చరైజ్ చేశారు. ఇక్కడ నా డైలాగులు చెప్దాం అది డైరెక్టర్ గారు ఏమండి మీరిద్దరం నన్ను మా ఇంటికి వస్తాడు మార్నింగ్, ఏదో చిన్న అవసరానికి వచ్చి ఇలా చేద్దాం, ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి సంబంధించి చాలా హెల్ప్ కోసం. ఆడ సీన్ చూడండి, మేమిద్దరం మాట్లాడుకున్నాం అంతే. జస్ట్ మా ఇంటికి వచ్చి నన్ను అది సినిమాలో చూడండి, వెరీ న్యాచురల్, చాలా న్యాచురల్, ఏమి హెల్ప్ అడుగుతుంది. ఇద్దరు ఎలా వ్యక్తులు అలా ఉంటుంది. సెట్ అయింది ఈ సినిమా షో టైం. అందుకే నేను ఏమన్నానంటే 2 విషయాలు సినిమాని ఇవాళ నిలబడతాయి, ఎంటర్టైన్మెంట్ అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎమోషన్, డ్రామా. ఈ 200% ఉన్న సినిమా షో టైం. రైట్, సూపర్. బట్ నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా అసలు అలాంటి పర్సెప్షన్ ఎలా డైరెక్టర్ గారు తీసుకున్నారు అంటే, ఒక నార్మల్ కన్వర్జేషన్ మీరు నరేష్ గారు అలాగే వస్తారు అక్కడ, అసలు అలా స్టాండర్డ్ గా ఫ్రేమ్ ఉంటూనే ఉంటుంది, మీరు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ పర్సెప్షన్ అనేది ఆయన క్రియేట్ చేసినప్పుడు, మీ దగ్గరికి ఐడియా వచ్చినప్పుడు వాట్ వర్ ద డిస్కషన్ హ్యాపెన్స్? ఇలా ట్రైలర్ కట్ చేస్తున్నాం, ఇలా కొత్తగా వెళ్తూ పోతున్నాం అని. ట్రైలర్ కట్లో నేనేం ఇన్వాల్వ్ అవ్వను, ఎందుకంటే కథ విజన్ రాసింది మొత్తం ఆయనే కాబట్టి ఆయనకు తెలుసు ఆయన సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలి ఆడియన్స్ అని. ఇప్పుడు నేను ఒకటి ఆలోచించి నేను అందులో దూరి ఆ విజన్ని నేను పాడు చేయాలనుకోను. బికాస్ ఏ కథ అయినా, ఏ విజన్ అయినా, ఏదైనా ప్యూర్గా వచ్చేది డైరెక్టర్ నుంచి అది. సో మా ఎడిటర్ డైరెక్టర్ ఇద్దరు కలిసి చేసిన ట్రైలర్ కట్ ఇది. అండ్ అదే దిస్ అ కోట్ ఆఫ్ చార్లీ చాప్లిన్ గారు, ఐ రిపీట్, మై పెయిన్ ఈజ్ యువర్ లాఫ్టర్. దిస్ సినిమా ఇస్ దట్. షో టైమ్ ఇస్ ప్రతి క్యారెక్టర్ పెయిన్ మీకు లాఫ్టర్లా ఉంటుంది. సిచ్యువేషనల్గా ఎక్కడ కూడా స్లాప్స్టిక్ కామెడీయో, లేకపోతే అబ్యూజివ్ కామెడీయో, లేకపోతే కొట్టి మాట్లాడడం, ఫౌల్ లాంగ్వేజ్ కామెడీయో అలా ఏం ఉండదు. అండ్ పైగా మీరు చూసే ట్రైలర్ ఎక్కడైనా బ్లడ్ చూసారా? ఫస్ట్ థ్రిల్లర్ మీరు చూడండి, అసలు మీరు ఇంత చుక్క బ్లడ్ కూడా చూసి, మా సినిమాలో ఇంత బ్లడ్ కూడా ఉండదు. మర్డర్ అయింది, ఓకే, మీరు చూసారు కదా ట్రైలర్, ఎక్కడైనా బ్లడ్ చూపించామా? ఎక్కడైనా వైలెన్స్ చూపించామా? లేదు. ఎక్కడైనా ఫౌల్ లాంగ్వేజ్ చూపించామా? లేదు. వి గివింగ్ యూ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఫ్యామిలీతో థ్రిల్లర్ ప్రిన్సిపల్ నేను బ్రేక్ చేయబోతున్నారు మదర్ గారు, బ్రేక్ అవ్వచ్చు ఈ సినిమాకి. అంత బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఆడియన్స్ని డివైడ్ చేశారు ఫస్ట్లో. అంటే ఇది యాక్షన్ సినిమాలు చూసేవాళ్ళు, ఫ్యాక్షన్ సినిమాలు చూసేవాళ్ళు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసి, ఇలా కాదండి ఈ సినిమా. ఆల్ ద ఆడియన్స్ అందరూ వచ్చి చూడాలి సినిమా. బాబు ఎందుకులో అందులో హత్యలు ఉంటాయి, రక్తపాతాలు ఉంటాయి, లేవు. ఫస్ట్ మీరు నవ్వుతారు, ప్రోమోకి దానికి చేంజ్ పోయా. నేను చెప్తున్నాను కదా, నేను ఈ సినిమాకి పెట్టే క్యాప్షన్ ఏమంటే ఫన్, ఫ్యామిలీ, ఫియర్. ఫన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఫియర్ కూడా ఉంటుంది. ఈ 3 ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ సినిమాతో షూర్ గా. బట్ డైరెక్టర్ గారు ఆ ఫియర్ ని ఎలా క్రియేట్ చేశారు సార్? బికాస్ అంటే క్యారెక్టర్స్ యూస్ చేసుకున్నా, సిచ్యువేషన్స్ యూస్ చేసుకున్నా, సిచ్యువేషన్స్ సడన్లీ ఇప్పుడు నీకు తెలియకుండా ఒక ఇన్సిడెంట్ నీ ముందు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, అది జరిగిపోయింది, నువ్వేం చేస్తావు? నీ పక్కన ఉన్నడికి ఫన్ ఉంటుంది, అది జరిగింది బాగా, ఫ్యామిలీలో డ్రామా ఉంటుంది, నీకు ఫియర్ ఉంటుంది. సో అలా ఉంటుంది అంతే. లైక్ ఇట్స్ వెల్ రిటర్న్ స్క్రిప్ట్. అంటే కథ అంటే ఆ పోయిట్రీ లాగా అలా ఉండదు ఇది. ఇట్స్ స్మాల్ ఇన్సిడెంట్ నుంచి ఒక కథ సృష్టించిన ఒక స్టోరీ ఇది. అండ్
వెరీ గుడ్. లైక్ కామాక్షి అయినా కానీ, ఊహ, నరేష్ గారు, సురేష్ గారు, రాజరవీంద్ర గారు, ఈయన ఎవరు మాణిక్ క్యారెక్టర్ కూడా ఈజీ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఆయనది ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది యూజువల్లీ అన్ని సినిమాల్లో. కానీ ఈ సినిమాకి డైరెక్టర్కి లైక్ హీస్ ఫ్రమ్ తమిళ్ బ్యాక్గ్రౌండ్. ఆయన కూడా యాక్టరే. డైరెక్టర్ ఈజ్ అన్ యాక్టర్. అరవి ఇంకా చాలా ఫిల్మ్స్ సిరీస్ అని చేసి ఉన్నారు. సో ఈయనకు ఆయన యాక్టింగ్ అర్థం కాలేదు. మాకు తెలుసు ఈయన అక్కడ ఏంటని, ద వే హీ యాక్ట్స్, హౌ పీపుల్ విల్ రియాక్ట్ టు హిస్ యాక్టింగ్ అని మాకు తెలుసు. బట్ డైరెక్టర్ సార్ ఏంటి సార్ వెరైటీగా ఉందేంటి సార్, ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు సార్, నువ్వు ఉండండి, లెట్ హిమ్ టేక్ టైం. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ జానరా తను చేయలేదు. కరెక్ట్. ఈ కైండ్ ఆఫ్ జానరా చేయలేదు. అర్థం ఇప్పుడు మేమందరూ కూర్చున్నాం, రీడింగ్ సెషన్స్ చేసాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. బయట నుంచి వచ్చే ఆర్టిస్ట్ ఆయనకు అర్థం కాదు, అర్థం అవడానికి టైం పడుతుంది. కొంచెం టైం తీసుకుని చేశాడు. కానీ ఫిలిం చూసినప్పుడు లైక్ సూపర్. చాలా అంటే మేము చేసిన సెషన్కి కొత్త ఆర్టిస్ట్ ఎవరైనా టక్కని మా షూట్లో వస్తే వాళ్ళు మమ్మల్ని మాకు సింక్ అవ్వడానికి కష్టం, కొంచెం టైం పడింది. బట్ అలా మా బ్యాచ్ అంటే ఈ రెండు ఫ్యామిలీస్ అంత బాగా సింక్ అయిపోయాం. మేము వర్క్ షాప్ చేసాం. చాలా మంది ఈ రోజుల్లో నేను ఇప్పుడు నేను సినిమాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా ఒక విషయం చెప్తా. ఎక్కడైనా ఆడిషన్స్ అని అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సినిమా స్టార్ట్ అవుతుంది, డైరెక్టర్ గారు అందరిని పెట్టి ఆడిషన్స్ అంటే ఆల్రెడీ యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఏంటి మనం ఇచ్చేది ఆడిషన్ అంటున్నారు. ఆడిషన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఆడిషన్, ఇట్స్ ఎ ప్రిపరేషన్. నిన్ను క్యారెక్టర్ అనుకున్నప్పుడు నేను ప్రిపేర్ చేయడానికి చేసే ఒక చిన్న అందరిని మీట్ చేయడం లాంటిది. చాలా మంది ఆర్టిస్టులు యాక్టర్స్ నాకు ఆడిషన్ ఏంటి, నేను ప్రతి చోటకి వెళ్తాను భయ, వర్మ గారు పిలిస్తే వెళ్ళా. చాలా సినిమాలకి ఆడిషన్ అంటే ఆడిషనా కాదు, నేను ప్రిపరేషన్ అంటే వెళ్తా. అది నేను నిజంగా చెప్తున్నా. అది అవసరం వచ్చిందిగా చెప్పి మా అందరినీ కూర్చోబెట్టి డైలీ వచ్చేవాడు. మేమంటే నేను ఆఫీస్ నుంచి జమినీ నుంచి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం పెట్టేవాళ్ళు, ఒక 3 hours కూర్చునేవాడు. పాపం తను ఎంత బిజీ వర్క్లో ఉన్నా మేమందరం కూర్చున్నా అంటే తను వచ్చి జాయిన్ అయ్యి 3 hours 4 hours డైలీ 3 days చేసాం. అది ఎంత ఉపయోగపడింది సినిమా. మీరు చూస్తే ప్రతి కట్స్తో చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా మాట. ప్రతి క్యారెక్టర్కి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. కొంతమంది అంటే ఒక రెండు రూమ్ ఇల్లు, ఒక టెరెస్, అంతే. మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఆ ఇంట్లో ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్కి సింక్ ఉంటుంది. అస్సలు ఎవరు ఆఫ్ వెళ్ళరు. డైలాగ్స్ అయినా కానీ, టైమింగ్ అయినా కానీ, ఏదైనా కానీ ఇట్స్ లైక్ చాలా న్యాచురల్గా ప్రిపరేషన్ జరిగింది. అండ్ ఆ ఇచ్చిన టైం లైన్లో వీ కుడ్ గివ్ వెరీ గుడ్ ఫిలిం. సార్ బట్ ఈ సినిమాలో మెయిన్గా ఆర్ట్ డైరెక్టర్కి ఎక్కువ ఛాలెంజ్ చేసినట్టున్నారు. అవును, ఛాలెంజ్. మొత్తం ప్లేసెస్ అని కన్స్ట్రక్ట్ చేసేసి మిమ్మల్ని ఎక్కువ తెప్పకుండా ఎక్కువ ఎక్స్ప్లోర్ ఈ ఫిలింలో ఇద్దరికి చాలా పెద్ద ఛాలెంజ్, సినిమాటోగ్రాఫర్కి అండ్ ఆర్ట్ డైరెక్టర్కి. ఇప్పుడు ఏంటంటే ఈ 4 walls యూ హ్యావ్ 4 corners. అంతే. ఈ 4 corners తప్ప నీకేం ఒక టాప్ ఉంది, దీని తప్ప ఇంకెలా తీయగలరు? ఆ ఉన్న దాంట్లోనే యాంగిల్ మార్చి మూమెంట్ ఇచ్చి చేయడం ఆయన ఎఫర్ట్. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కనిపించాలి ఫ్రేమ్లో. మరి అంటే ఒక క్యారెక్టర్ నించుందంటే ఆ క్యారెక్టర్ ఐ లెవెల్కి కెమెరా పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్ వెనక ఉన్న వాల్ అయినా కానీ ఏదున్నా కానీ ఆ కథలానే కనిపించాలి. అంటే అక్కడ ఫ్రేమ్ ఎందుకు పెట్టాము, ఆ ఫ్రేమ్ వల్ల ఉపయోగం ఉందా లేదా? ఓకే, సినిమా మొత్తం 30 రోజులు చేసాం. ఆ 30 రోజులు ఒక్క కంటిన్యూటీ మిస్ అవుతే వీఆర్ గాన్. అంతే. ఈ సినిమా నైట్ 12 o'clock నుంచి మధ్యాహ్నం 2:30కి ఫినిష్ అయిపోద్ది. అంతే టైంలోనే ఉంది సినిమా. ఒక్కటేదైనా ఒక్క కంటిన్యూటీ మిస్ అయింది, మా హెయిర్ కంటిన్యూటీ, మా జుట్టు, నిన్న రాత్రికి చెప్పులు, వాచ్, ఏది మిస్ చేయలేము. టైం లైన్లో జరిగే సినిమా అది. యాక్షన్ కంటిన్యూటీ కూడా మిస్ చేయలేము. తెలుసు కదా యాక్షన్ కంటిన్యూటీ అంటే. ఇప్పుడు నేను గడ్డ ఉంది, ఈ సినిమాకి గడ్డం పెట్టా, 30 days గడ్డం పెరుగుతుంది కదా. అంతే కదా సార్. ఎవ్రీ 2 days ఐ నీడ్ టు చెక్. మరి ఎవ్రీ 2 days హెయిర్ చూసుకోవాలి. ప్రతి షాట్ అయిన తర్వాత ఓకే టేక్ తర్వాత మానిటర్ దగ్గరికి వెళ్ళి మా స్టాఫ్ వెళ్ళి హెయిర్ అంటే షాట్ ఓకే అన్న తర్వాత మనం ఇమీడియట్గా రిలాక్స్ అయిపోయి ఏదో చేసుకుంటూ మాట్లాడుకుంటూ లేకపోతే సీన్స్ ఇలా చేసుకుంటే ఏదో చేస్తుంటాం. మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్ళి ఆ షాట్లో చూసి కంటిన్యూటీ హెయిర్ ఇలా ఉంది, ఇక్కడ స్వెట్ ఉంది, ఇక్కడ చూసి కంటిన్యూ చేయాలి. అంత ఈజీ కాదు, చాలా ఛాలెంజింగ్ ఫిల్మ్ ఇది. ఇలాంటి చాలా రేర్గా మౌంట్ నేను చేసిన సినిమాల్లో నాకు ఛాలెంజ్ కంటే ఎఫర్ట్లెస్గా యాక్టింగ్ చేసింది మంత్ ఆఫ్ మధు. అందులో కైండ్ ఆఫ్ ఛాలెంజ్ ఉంది. దాని తర్వాత అంటే ఇది ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫిలిం ఫర్ మీ వాజ్ దిస్. వై? బికాస్ నేను ఒక్కడే 100% చేసి ఇది వర్కౌట్ అవ్వదు.
ఇప్పుడు నేను ఒక్కడే మాత్రం ఇంత కంటిన్యూటీ ఇంతమంది చూసుకుంటే ప్రతి యాక్టర్ చేశారు ఈ సినిమాలో, ప్రతి యాక్టర్. అంతెందుకు నరేష్ గారు, ఆయన మానిటర్ కూడా చూడ్డా, ఆయన యాక్షన్ చేసేస్తారు. చేసిన తర్వాత ఆయన గుర్తుంటుంది, ఆయన జుట్టు లాస్ట్ టేక్లో ఇలా ఉండదు, ఈ టేక్లో ఇలా లేదంటే సార్ సారీ సార్ నా నుంచి ఒక మిస్టేక్ జరిగింది, ఈ కంటిన్యూటీ నేను మిస్ అయ్యాను నేను అని సరే మళ్ళీ రీటేక్ అడిగేవాళ్ళు. రాజారేంద్ర కూడా అంతే. ఒక్కోసారి షూటింగ్ చేసే స్పీడ్లో ఒక కాలు ఇటు పెట్టాం, ఒక కాలు ఇటు పెట్టాం, డైలాగ్ రావాలి మంచిగా రావాలి అనే ప్రాసెస్లో యాక్టర్స్ మిస్ చేస్తారు. షార్ట్ ఓకే అన్న తర్వాత కూడా లేదు 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 నేను కాలు ఇటు పెట్టాను, తప్పది, ఆ లాస్ట్ షేట్లో ఇలా పెట్టాను అని చెప్పి ప్రతి యాక్టర్, ఆ చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కంటిన్యూటీ అనేది మెయిన్. ఎందుకంటే ఈ సినిమాలో కంటిన్యూటీ మిస్ అవుతే ఆ టైం లైన్ ఉంది కదా, 12 to 2:30 జరిగే ఆ టైం లైన్ అది డిస్టర్బ్ అవుతుంది. బట్ మ్యాక్సిమం 100% ట్రై చేసాం అందరం. సో బట్ అందరు మైండ్ సెన్స్ ఆ డైరెక్టర్ గారి విజన్ మీదకి ఎలా అప్రోచ్ అయింది? అందుకే ప్రీ ప్రొడక్షన్ చేసింది. చేశాను నిజంగా, అది చాలా హెల్ప్ అయింది డార్లింగ్. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ చేయకపోతే రెగ్యులర్ వేరే సినిమా షూటింగ్ లానే ఉండేది. అంటే ఒకరికొకరు టైమింగ్, ఒకరికి ఎవరు ఎప్పుడు చూడాలి, ఇంతమందిలో ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రతి రియాక్షన్, ప్రతి లుక్, అంటే కెమెరా యాంగిల్స్ పాపం, అంటే ఒక్కోసారి ఇక్కడ ఉంటుంది కెమెరా, ఒక్కోసారి ఇక్కడ ఉంటుంది. బట్ ఆర్టిస్ట్గా మేము కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి, ఎమోషన్ మెయింటైన్ చేయాలి, ప్లస్ నేనేం చేశాను అనేది డైరెక్టర్, ఇంతమంది డైరెక్టర్ ఎలా చూడగలరు చెప్పండి. బట్ ప్రతి యాక్టర్ ఈ సినిమాలో నేను నేర్చుకుంది ఒకటి అంటే, ప్రతి యాక్టర్ ఇంత డిసిప్లిన్డ్గా వర్క్ చేశారంటే ఈ కథ కోసం. డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలా, హీరోని ఇంప్రెస్ చేయాలా, ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయాలని చేయలేదు ఎవరు ఈ సినిమా వాళ్ళ కోసం. ఎందుకంటే మేము క్రియేట్ చేసుకున్న ఈ అట్మాస్ఫియర్, ఈ సినిమా షూటింగ్ నిజంగా వాళ్ళందరూ సొంత ఇంట్రెస్ట్తో వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఈవెన్ కిడ్స్తో సహా. నా కొడుకు క్యారెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు నైట్ షూట్ అంటే యూజువల్లీ పిల్లలు 10 దాకా లేచి ఉంటారు, మార్నింగ్ 6 దాకా కూడా చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వచ్చారు. సరే సార్, బట్ మీ అప్రోచ్ కానీ లేకపోతే అంటే ఈ క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ కానీ మీరు చెప్పాలంటే హౌ స్పెషల్ మీ ఫిల్మోగ్రఫీ మొత్తంలో? అని ఈ సినిమా ఫస్ట్ స్పెషల్ ఏంటంటే, మా ఊర్లో ఎప్పుడు నా చిన్నప్పుడు కట్టుకున్న లింగి ఫుల్గా ఉంటుంది ఇందులో. నవీన్ నాకు ఎంత సపోర్ట్ చేశాడు, హ్యాపీగా రోజు అంటే నేను వస్తుంటే మళ్ళీ ఇలా కాలు ఇలా పైకి ఎత్తి కడతారు మనోళ్ళు, నుంచుంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, ఇట్లా పైకి కడతారు కదా, సుఖం అనమాట అది. అది ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. చిన్న చొక్కా ఒకటి పాడేది, ఆ లింగి కట్టుకుని ఉంటా, ఇంటి బాగుండ్రు. సాధారణంగా మన కాలనీలో చూస్తూ ఉంటాం, కాలనీ ప్రెసిడెంట్ అంటే ఇంచుమించాడు, ప్రెసిడెంట్ అంటేనే ఎమ్మెల్యేలాగా, ఎమ్మెల్యే అంటేనే ముఖ్యమంత్రి లాగా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, మనకు ఉంటారు అలా, ప్రెసిడెంట్ కదా, ఫస్ట్ టైం మీరు ప్రెసిడెంట్ గారు గొప్పగా చెప్పారు, ఎస్ ఐఎమ్ కాలనీ ప్రెసిడెంట్ ఏదో చెప్తారు ఇలాగా, అంటే అయితే ఇంటికి అడుగుంటారని చూస్తారు కదా, అమ్మో పెద్ద వాల్యూ లేదు మనకి. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకో, ఐఎమ్ కాలనీ ప్రెసిడెంట్ అని, ఈ కాలనీ ప్రెసిడెంట్ అనే డైలాగ్ ఉంది కదా సినిమాలో ఉంటుంది. అక్కడైతే చెప్తున్నా కదా, ఆపోజిట్ క్యారెక్టర్ ఎవరని చెప్పలేను, ఎందుకంటే ఆ ట్విస్ట్ పోద్ది. బట్ ఆపోజిట్ క్యారెక్టర్ ఇచ్చిన రియాక్షన్ కి మీద ఎలా నవ్వు వస్తుంది అంటే అలా నవ్వు వస్తుంది. అలాంటి క్యారెక్టర్ ఇది రెగ్యులర్గా చాలా. ఎప్పుడైనా నన్ను ఏదో సినిమాలో వెంకటేష్ గారి సినిమాలో, రాజశేఖర్ గారి సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది మీరు ఇప్పిగా అంటారు కదా జుక్ని, అలా చాలా పెద్ద సినిమాలో వాటిలో క్లైమాక్స్ అక్కడ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిగా వాడారు. ఇందులో బావాడు కాకుండా అలా కనిపించి వెళ్ళిపోకుండా ఈ పాత్రకి. అంటే ఇన్నాళ్ళు నేను, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, నాకు అవకాశం వచ్చింది కాబట్టి, ఫ్రెండ్ నవీన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఇన్నాళ్ళు నేను సినిమాల్లో ఉన్నా, 80 సినిమాల్లో ఉన్నా, అక్కడక్కడ కొన్ని సినిమాల్లోనూ మాత్రమే కథల్లో ఉన్నా, ఈ కథలో ఉన్నా, నిజంగా చెప్తున్నా కథలో ఉన్నా. ఇప్పుడు ఎక్కడో ఆడు మేనల్డ్ అండి, ఇటు బామర్ది అండి, పిఏ అండి, ఇటు పోలీసు అండి అంటే అక్కడికి వచ్చి 4 జోకులు వేసి ఫన్ చేసి ఆ ట్రావెల్ ఆడు ఎప్పుడు ఎటు మాయమైపోయాడో ఎటు కాళ్ళలో కలిసిపోయి తెలియదు. సినిమాలు జరిగినాయి, బట్ కొన్ని సినిమాల్లోనే కథల్లో ఉంటాం. మధ్యన చేశాను కొన్ని సినిమాల్లో కథలు, మారేడుమల్లి ప్రజానికం కానీ, సినిమాలో కలెక్టర్ వేషం, ఇంకో చోట ఆటో డ్రైవర్, ఇవన్నీ కథల్లో ఉన్నా. అలా ఈ సినిమా కథలో ఉన్నా, అది నాకు చాలా హ్యాపీ వేస్తుంది. ఈ క్యారెక్టర్కి డైరెక్ట్ ఫస్ట్ చాయిస్ ప్రొడక్షన్ నుంచి, ఎందుకంటే డైరెక్టర్కి తెలీదు, తమిళ డైరెక్టర్ తెలియదు కదా,
లైక్ సామాజ వర్గం మన అప్పుడు హిట్ అప్పుడు అంటే సేమ్ ప్రొడక్షన్ కదా. సో ప్రొడక్షన్ వాజ్ వెరీ షూర్ దట్ ఈ క్యారెక్టర్ ఈయనే చేయాలి. నాకు ఓటేసినందుకు నవీన్కి థ్యాంక్స్. వేరే ఆప్షన్ లేదు. అంటే ఇప్పుడు అలా కాదు, వేరే ఆప్షన్ లేదు. సర్కిల్ ఉంటుంది, తన ఫ్రెండ్స్ ఉంటుంది, వాళ్ళందరూ అనుకున్నారు. బట్ యాజ్ ఎ హీరో ఇంకొక తన మైండ్ లో ఉండొచ్చు కదా, నన్ను చూడగానే వెంటనే మా వాడు చెయ్యాలి అనుకున్నాడు కదా. చెప్పగానే సార్ సూపర్ సార్ ఈయనైతే యాప్ట్ అన్నా నేను. అండ్ ఆ యాప్ట్కి నిజంగా ఆయన చేసిన యాక్ట్ నిజంగా ఫిలింలో మీరు చూడండి, ఎక్స్పెక్టేషన్ పెంచట్లేదు అంటే ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్. బట్ రియాలిటీ ఈజ్ అలాంటి పాత్రలు చేయడం కష్టం, దొరకడం కష్టం. సో ఇలాంటి కథలు మా అందరికీ చాలా హ్యూమన్లీ క్యారెక్టర్స్ ఇవన్నీ, మనం రిలేట్ అయ్యే క్యారెక్టర్స్ ఇవి. సో ఆ ఎక్సైట్మెంటే ఇదంతా. సార్ నేను ఈవెంట్ నుంచి ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా రాజా రవీంద్ర గారు వచ్చి ఫన్ చేసేవారు, నరేష్ గారు వచ్చి ఫన్ చేసేవారు, సురేష్ గారు వచ్చి ఫన్ చేసేవారు, అండ్ మీరేమో ఫన్, ఫియర్, ఫ్యామిలీ ఇలా అన్నారు. సో ఈ ఫన్ని ఫియర్ని క్రాస్ ఓవర్ చేశారా, లేకపోతే రెండింటిని డైరెక్ట్గా ఎలా బ్యాలెన్స్ చేశారు, ఆడియన్స్ ఏమాత్రం కూడా డిస్టర్బ్ అవ్వకుండా? కామెడీ అంటే యూజువలీ మనం ఎలా అంటే సటైరికల్గా ఉండొచ్చు కామెడీ, లేకపోతే స్లాప్ స్టిక్ ఉండొచ్చు, డార్క్ హ్యూమర్ ఉంటుంది. డార్క్ హ్యూమర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో టక్కని ఏదో ఒక పర్సన్ రియాక్ట్ అవుతే అది యూ ఫీల్ లాఫ్టర్ అబౌట్ ఇట్. బట్ ఇది సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఇన్సిడెంట్కి కామెడీ జరగదు. ఓకే, కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేరు. జరిగిన సిచ్యువేషన్కి కామెడీ ఏంటి, గుండె ఆగిపోవాలి. కానీ ఆ సిచ్యువేషన్ని కామెడీగా మార్చాలని కాదు, ఆ సిచ్యువేషనే కామెడీ అయ్యింది. సిచ్యువేషనే కామెడీ అయింది. ఆ సిచ్యువేషన్ ఉంది అనేసి మేము కామెడీ రాయడమో లేకపోతే కామెడీ క్రియేట్ చేసి రాసి ఉంటే షూర్గా ఇట్ వుడెంట్ హ్యావ్ వర్క్. షూటింగ్ టైంలో మాకు తెలిసిపోయేది ఇది వర్కౌట్ కాదు అనేసి. సిచ్యువేషన్నే కామెడీ. గ్రేట్ సార్. బట్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 11 అనేది ఎక్కడికి వెళ్తున్నా మొత్తం మారు మోగిపోతుంది అసలు. ఆ క్లైమాక్స్ ఇప్పటికీ కూడా హాంట్ చేస్తుంది సార్. బట్ అవి కొంచెం థియేటర్లో ఆడియన్స్ తీసుకొని వచ్చుంటే చాలా బాగుండేమో. ఇక్కడ ఆడియన్స్కి రాలేదు, తెలియలేకపోయింది. మేము ప్రమోట్ చేసాం ఆ సినిమా బాగానే, బట్ ఐ డోంట్ థింక్ మేము చేసిన ప్రమోషన్ ఆడియన్స్కి రీచ్ అయిందో లేదో నాకు తెలియదు. బట్ తమిళ్లో స్టిల్ ఇన్ థియేటర్స్, ఇంకా థియేటర్లో 6th వీక్ ఐ థింక్. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా ఓటీటీలో చూసిన వాళ్ళందరూ మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సో ఎక్కడో లైక్ హ్యాపీ. బట్ తెలుగు ఆడియన్స్ పైగా మీరు నమ్మరు, ఇది ఇంటర్వ్యూ లేదా కెమెరా అని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎప్పుడైతే ఆ ఫిలిం ఓటీటీలో వచ్చిన తర్వాత నాకు ఎంతమంది మెసేజ్ చేశారంటే, సారీ వి మిస్డ్ ఇట్ ఇన్ థియేటర్స్, ఈ సినిమా థియేటర్లో చూడాల్సింది మేము ఓటీటీలో చూసాం, వీఆర్ సారీ, రిలీజ్ చేయండి అని ఒకరేంటంటే తెలుగులో ఒకరేంటున్నా, సారీ మేము ఈ సినిమా థియేటర్లో చూడలేదు, ఇక్కడున్న నేను అక్కడున్న మీ డైరెక్టర్కి సారీ చెప్తున్నాను, ధన్యవాదాలు. అదేది అరవింద సమేత అదేది ఒక సీన్ ఎన్టీఆర్ గారు కత్తి పెట్టుకుని అంటుంటే ఆ ఫోటో పెట్టేసి అది పెట్టారు. ఇంకొకరు ఏమంటే మీ ప్రొడ్యూసర్ యూపీఐ ఇవ్వు నాకు, మేము ఆల్మోస్ట్ 8 members చూసాం ఇంట్లో, ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా మేము ఇంట్లో హోమ్ థియేటర్లో చూసాం, ఆ కాస్ట్ మేము ప్రొడ్యూసర్కి పంపిస్తాం అన్నారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. స్క్రీన్ ప్లే బేస్డ్ కథలు చాలా రేర్ ఉంటాయి సార్. ఒక క్యారెక్టర్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఈ సినిమాలో వాళ్ళు ఎవ్వడం ఎక్స్పెక్ట్ చేస్తా. 11 నాకు అసలు క్లైమాక్స్, నేను అందుకే చెప్తా, సెలెక్ట్ ఆఫ్ ది స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో చాలా ప్రిపేర్డ్ గా ఉంటుంది, చాలా పర్టికులర్ ఉంటుంది సార్. అందులో ఉంటుంది అదేం సినిమా అమ్ము కాదు కదా, ఆవిడ పేరు కలర్ స్వాతి మంత్ ఆఫ్ మధు చూడండి. ప్రెసెంట్ గా నీట్ గా చూస్తే సినిమా ఈ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా కష్టం. నా పర్ఫార్మెన్స్ కంటే నేను నమ్మేది ఏంటంటే, నా పర్ఫార్మెన్స్ పక్కన పెడితే ఒక ప్రొడ్యూసర్ ఆ కథను అర్థం చేసుకుని ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యచ్చు. గ్రేట్నెస్ సార్ నిజంగా. మంత్ ఆఫ్ మధు స్టోరీ చాలా రేర్ కదా అలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం. ఇప్పుడు యశ్వంత్ ఆయన వైజాగ్ ఫస్ట్ చేసింది భానుమతి రామకృష్ణ, అది కూడా అంతే. అలాంటి సినిమాలు ఎవరు ప్రొడ్యూస్ చేయరు. అవన్నీ మంచి కథలకి మంచి ప్రొడ్యూసర్స్ ఉండరు. బట్ యశ్వంత్ అనే వ్యక్తి ఆ సినిమాని నమ్మి ప్రొడ్యూస్ చేశారు. సో సమ్వేర్ ఎక్కడో ఒక మామిడి చెట్లో 10 మామిడి పండ్లు ఒక్కటైనా ముగ్గుంటుందా, అది మనం ఫస్ట్ అది తినేద్దామా అని ఆలోచిస్తుంటాం కదా. మిగతా కాయగా ఉన్నా కూడా మనం చూసేదే ఫస్ట్ ఏది పండు ఉంది, పండు లేదంటే ఓకే కాయ అన్న పీక కొంచెం టేస్ట్ అన్న చేస్తాం, బట్ యూ విల్ సీ ద ఫ్రూట్ ఫస్ట్. అలా
యశ్వంత్ అంత మ్యాంగోస్లో ఒక్క మ్యాంగో చూశాడు, ఓకే ఇది మ్యాంగో రైప్ అవుతుంది, దట్ ఈస్ మంత్ ఆఫ్ మూవీ. అలా చాలా బాగా, చాలా మంచి. దానికే అంటున్నా థియేటర్లో కోరుకుంటున్నారు జనం అంటే. సినిమా అక్కడే పెద్ద హిట్. 11 సినిమాలు అదే జనం వాళ్ళు చూసిన ఎవరైనా, నేను ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అంత డిస్కస్ చేసాం ఆ సినిమా గురించి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆడియన్కి కావాల్సింది దొరికే టైంలో దొరకాల్సింది థియేటర్లో, దొరకాల్సింది ఇక్కడ థియేటర్స్లో. వివిధ కారణాలు, వివిధ నిర్ణయాలు, ఇంకోటి కానివ్వండి. ఓటీటీ ప్లాట్ఫామ్ నేను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను. రావాల్సిన టైంలో ఓటీటీకి రావాలి, చూడాల్సిన టైంలో థియేటర్లో చూడాలి. ఇట్ ఇస్ అ థింగ్ కదా. నీకు ఇప్పుడు థియేటర్ ఓటీటీ ఏమో థియేటర్లో ఉండే సౌండింగ్ కానీ ఎఫెక్ట్ కానీ అక్కడ ఎమోషన్ క్లియర్గా కనిపిస్తుంది. మామూలుగా షో టైం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శేఖర్ చంద్ర గారు ఇచ్చారు. మనం షూటింగ్ చేసేటప్పుడు మనం నవ్వుకున్నాము, మనకు టెన్షన్ ఉంటుంది, మనం అనుకునే వాళ్ళం కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడితే బాగుంటుంది అని. శేఖర్ చంద్ర హీ హాస్ గివెన్ అ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ మేము షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ అనుకున్నాం, ఓకే ఎమోషనల్గా ఫీల్ అవుతారు, ఆ డ్రామాని ఫీల్ అవుతారు అనుకున్నా, ఫీల్ అవి లైక్ విల్ ఫీల్ గుడ్ అబౌట్ ద ఫిల్మ్ అనుకున్నా. బట్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక పాయింట్లో శాంతి సూర్యాని చూసి యూ విల్ క్రై. ఆడియన్స్ ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు ఫీల్ అయిన ప్రతి ఎమోషన్ మీరు ఆ ఒక్క పాయింట్లో మీరు యూ విల్ క్రై. సరే ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడుకుంటున్నట్టే ఉంది. రిలీజ్ అంత మొత్తం అంత ఇంత ఆడియన్స్ చూసాక వాళ్ళు కూడా మాట్లాడారు. బట్ ఐ వాంట్ టు ర్యాప్ అప్ దిస్ ఇంటర్వ్యూ. ఫైనల్ గా సురేష్ గారి సినిమా అన్నిటిలోని మీకు బాగా గుర్తున్న సినిమాలో ఒక 2-3 బాగా ఎప్పుడన్నా లాఫ్టర్ లా ఆయన కనబడగానే అదే సినిమాలు సార్. మీరు అలాగే నవీన్ చంద్ర గారి మొత్తం ఫిల్మోగ్రఫీలో ఒక 2-3 క్యారెక్టర్స్ ఆర్ ఫిల్మ్స్ మీకు బాగా మనసుకు నచ్చింది. క్యారెక్టర్స్ బట్ సామాజిక వర్గం ఐ లైక్ దిస్. లాయర్ గా ఒకటి చేసి ఉంటారు కదా లాయర్ లాగా ఆ క్యారెక్టర్ అది బాగుంటది. చూసాను, ఐ డోంట్ రిమెంబర్ ద ఫిల్మ్స్ నేమ్ బట్ ఐ హావ్ సీన్ హిస్ లాట్ ఆఫ్. అన్న మీరు నవీన్ చంద్ర గారి సినిమా అన్నిటిలోని నవీన్ నేను తనకు తెలుసు కాబట్టి చూసాను వెళ్ళాను అనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ తను ఫాలో అయ్యాను. తన గురించి చెప్పబోయే ముందు ఎక్కడికైనా నా గురించి చెప్తా. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాడు. నేనే అలా తిరిగి తెలుపులేదు కదా అంటాడు. నేను తల్లి సినిమాలో యాక్ట్ చేస్తాను అంటే అది గుర్తింపు కోసం నేను పడే ఆరాటానికి ఆడు గుర్తించలేదని బాధకి మధ్యలో ఎందుకు వచ్చింది నలుగుడే నేను వెళ్ళిపోయాను. నా పేరు జమ్మి సురేష్ అండి, అదే మా సినిమాలో రండి అంటాడు. అప్పుడు మళ్ళీ సినిమా అది ఏదో రండి మొత్తం అలా ఉంది కన్ఫ్యూషన్. ఈ సినిమాతో పోద్ది బాగా సూపర్ సార్, ఖచ్చితంగా పోద్ది. అంటే పేరు కూడా గుర్తెట్టించుకుంటారు అనమాట. నేను అందుకే చెప్పాను ఈ సినిమా తర్వాత నా పేరు షో టైం సురేష్ అయిపోయింది. అలా ఏదో ఒక చిన్న సామాజిక వర్గం ఉండటంలో నేను నిబ్బా అని అంటా ఉంటా సినిమాలో. ఎక్కడికైనా ప్రెస్ మీట్కి వెళ్తే నిబ్బా సురేష్ అంటే ఏం పేలింది తెలుసు, సూపర్గా పేలింది. అది నాకు సంబంధించింది. నేను ఇప్పుడు అడిగిన దానికి నవీన్ గురించి చెప్పాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ డే నుంచి మేము టీలు తాగుతున్న రోజుల నుంచి ఈ రోజు వరకు నవీన్ క్యారెక్టర్లో ఏం మార్పు రాలేదు. వ్యక్తిగతంగా మనిషి అలాగే ఉన్నాడు. హిస్ ఫిజికల్ అపీరియన్స్, మాట తీరు, మంచితనం, రిలేషన్ విత్ బాండింగ్ విత్ అదర్స్, వాళ్ళతో కలిస్తే మళ్ళీ కలుస్తూనే ఉంటుంది. అది పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేశారు. కొంతమంది కొన్ని గ్లామర్ క్యారెక్టర్స్, రాకుమార్ లాంటి సినిమాలో హీరోయిజం ఉన్నది, ఫిజికల్ ఫిట్నెస్తో చేసిన సినిమాల తర్వాత దళం లాంటి సినిమా చేయాలంటే వెనకడి అది చేశాడు. నేను చూసానంటే సెలెక్టింగ్ చేసుకునే క్యారెక్టర్స్ ఇందులో కొంచెం విలన్ షేడ్స్ ఉంటాయండి. బట్ ఆయన ఫస్ట్ నుంచి హీరో. ఎందుకు రీసెంట్గా చూసిన 11 చూడండి, ఆ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని చాలా అరుదుగా ఉన్న హీరోలు. అలా తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు నేను నవీన్ చంద్ర సినిమా అంటే టక్మని ఇప్పుడు నాకు గుర్తున్న చిరంజీవి గారి సినిమాల తర్వాత తన సినిమాలు నేను టక్మని చెప్పాలంటే ఒక్క 2 నిమిషాలు టైం అయితే చెప్పేస్తా. అంత గుర్తుపెట్టుకుంటా, నేను డిస్కస్ చేస్తాం. బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఒక మంచి యాక్టర్ని ఫాలో అయితే మనం కూడా ఎంతో కొంత ట్రావెల్ చేస్తాం ఇండస్ట్రీలో. యాక్టర్స్ కానీ నేను నమ్ముతా సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్. మేము మాట్లాడుకున్నప్పుడు అదే చెప్తున్నాను, ఐస్తో యాక్ట్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కళ్ళతో ఇవన్నీ మేము కామెంట్ చేస్తాం. అక్కడ అవతలోడు మాట్లాడిన దానికి ఇచ్చే రియాక్షన్, యాక్షన్ కంటే రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను నమ్ముతాను. కొన్నిసార్లు చూడండి అలా యాజ్ అన్ యాక్టర్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాడు. తనతో నాకు కలిసి నటించడం నాకు చాలా చాలా హ్యాపీ. బికాస్ షో టైంలో నాకు చాలా చేస్తా ఉన్నాం మనం కలిసి.
చాలా films కెమెరాలు మూసి వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ అన్నప్పుడు ఇక్కడ ఉన్నాం ఈ షో టైం మనం కలిపింది. నేను అన్నట్టుగా నా ఆశ ఫలించాలి, షో టైం ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, ఇలాంటి సినిమాలు కూడా చేయొచ్చిన ఆలోచన ఇండస్ట్రీకి రావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ అన్ని సినిమాలు ఉంటాయి. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్కి, అంటే యాక్టర్ ఎవరైతే నాతో పాటు సహా నటులు అంటారు కదా, కామాక్షి గారికి, అన్నయ్య నరేష్ గారికి, చిన్న బేబీతో సహా థ్యాంక్స్ చెప్తున్నా. నా వైఫ్ క్యారెక్టర్ చేశారు శాలిని గారు. ఆవిడ నేను కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ఆవిడ నేను సెట్లో ఉన్నప్పుడు అనేవాడిని, మనం ఎలా చూస్తున్నావు, నువ్వు నేను ఇలా చూసుకుంటాను కదా, కొంచెం కళ్ళు పెద్ద చేయండి. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, కొద్దిగా కళ్ళు పెద్ద చేయండి. కూడా మనకు అవ్వ. ఆవిడ ఏంటో తెలుసా, 2 అగ్గిపుల్లు లేదా అలా ఉంటాయి, ఓపెన్ ఉంటాయి. అంటే నైట్ షూట్ గుండ్రంగా ఓపెన్ ఉంటాయి 2 గళ్ళలో. ఏమంటే మీరు పడుకుంటారు ఏంటంటే బాబు, బేసిక్ ఆవిడ అలా ఉందన్నమాట కళ్ళు. ఆవిడ నేర్పించాను, ఎప్పుడు అలా ఉండేవాడిని. ఆవిడ కానీ ఇంకా బామ్మగారు చేశారు, బామ్మగారు కానీ అందరూ ఒక ఫ్యామిలీ, ఒక కూర్చుంటే ప్రతి క్యారెక్టర్ సుధా గారు. సో అలా షో టైం మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుకునే మీ పాత్రల గురించే కాదు సినిమా గురించి మాట్లాడుకుంటారు, డిస్కస్ చేస్తారు. దట్ ఈస్ షో టైం. షూర్ సార్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ July 4th. ఇప్పటివరకు యాక్టర్స్గా చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు కదా, ఆడియన్స్గా మీకు ఒక చాయిస్ ఉంటుంది కదా. సో ఆ చాయిస్లో ఒక 5 questions. TFI ఫెయిల్డ్ హియర్ అని మీకు ఒక ఆడియన్గా ఎప్పుడన్నా అనిపించింది? ఒక సినిమాని ఎందుకు హిట్ చేయలేదు అని. అంటే ఎగ్జాంపుల్ 11th రిలీజ్ అయింది, బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. 11 థియేటర్లో ఎందుకు రిలీజ్ అయింది కానీ జనాలు అక్కడ రాలేదు, ఓటీటీలో వచ్చి చూసారు కదా. సో అక్కడ వీళ్ళు మీమ్స్ చాలా మంది TFI ఫెయిల్డ్ హియర్ అని పెడతారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ TFI అంటే అదా. సో అలా మీకు మొత్తం మీరు చూసిన ఆడియన్స్ అన్నిట్లో ఈ సినిమా సక్సెస్ అయి ఉంటే చాలా బాగుంది, ఎందుకు ఫెయిల్ చేశారో తెలియదు అన్నట్టు. అలాగే బేసిక్ గా అన్ని సినిమాలు ఆడాలని. నాకు ఈ మధ్యకాలంలో నచ్చింది ఒక సినిమా. ఏంటి సార్ అది? 35. అబ్బా, నాకు అంటే అలా సార్ నాకు ఇప్పుడు నేను కొన్ని సినిమా నా మంత్ ఆఫ్ మోదీ ఇవన్నీ సూపర్ ఫిలిమ్స్. అవును, కానీ అలాంటి సినిమా వాట్ ఆ ఫిలిం. అంటే అక్కడ ఆ సినిమాకి గ్రేట్ పర్ఫార్మెన్సెస్ చెప్పాలా, గ్రేట్ స్టోరీ చెప్పాలా, ఏంటి ఇంకా ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ, చాలా మంచి కథ అది. అంటే అది ఇప్పుడు జనరేషన్కి ఆ సినిమా చాలా నీడ్ సార్, నిజంగా స్పెషల్లీ పేరెంట్స్కి అలాంటి సినిమా చాలా అవసరం. యాక్షన్ సినిమాలు, సాంగ్స్, డ్యాన్స్ గేమ్స్, థ్రిల్లర్ సినిమాస్ ఓకే ఫర్ ఎంటర్టైన్మెంట్, బట్ దోస్ ఫిల్మ్స్ ఆ మొరాలిటీ ఆఫ్ హ్యూమన్ నేచర్ని మారుస్తుంది. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ తెలంగాణ గవర్నమెంట్ నివేతా థామస్కి అవార్డు ఇచ్చారు కదన్నా, నాకు వచ్చినట్టు ఫీల్ అయ్యాను. ఆ రోజు ఆ అమ్మాయి ఆ స్టేజ్ మీద వచ్చి అవార్డు తీసుకున్నప్పుడు నేను ఐ వాజ్ లైక్ దిస్, ఎందుకంటే తనతో నేను వర్క్ చేశాను, ఐ నో వాట్ ఈస్ క్యాలిబర్. బట్ ఆ సినిమాకి తనకు అవార్డు రావడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సురేష్ అన్న మీకు అలాగా? మా అమ్మ సినిమాలు ఇంట్లో చూస్తారంట, ఆవిడ 68 years, కొంచెం పెద్ద టీవీ కొన్నాను అంటే ఆవిడ మళ్ళీ అడగకుండా ఆవిడ రూమ్ లో టీవీ, హాల్లో టీవీ. ఏం చెప్పినా కామెడీగా అంతే కదా, అవసరం ఇంకెప్పుడు కొలకూడదు అడగకూడదు మళ్ళీ ఇంకా ఆవిడ చూస్తున్నారు. ఎప్పుడన్నా మాతో నేను మా అబ్బాయి మా వైఫ్ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అంటే వస్తారు గొప్ప లేకపోతే రాదు. ఆవిడ చూస్తూ ఎప్పుడు మళ్ళీ అడుగుతారు, ఎప్పుడు ఆవిడ ఇక్కడ ఇంట్లో తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత ఈ సినిమా బాగానే ఉంది కదా ఎందుకు పోయిందన్న ప్రతి సినిమా హిట్. అలా ఒక పేరు చెప్పండి సార్. ఇప్పుడు ఆయనకి 35 బాగా ఇష్టం, కానీ ఇంకా కొంచెం మంచి 35 నాకు కూడా నిజంగా 35 చూసాను, తక్కువ గుర్తు రావట్లేదు. కానీ థియేటర్లో ఎందుకు సినిమా చూడలేదు, థియేటర్లోకి ఎందుకు వెళ్ళలేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను డార్లింగ్, నాకు ఓపెన్గా చెప్తాను. యాజ్ ఎ ఫిల్మ్ జర్నలిస్ట్ నాకున్న అనుభవంతోనే చెప్తున్నా, ఆ హక్కు కూడా నాకు ఉంది. చాలా మార్పులు రాకపోతే చాలా మార్పులు, పాప్కార్న్ దగ్గర స్టార్ట్ అయితే, సైకిల్ స్టాండ్ దగ్గర స్టార్ట్ అయితే, టికెట్ బుకింగ్ దగ్గర స్టార్ట్ అయితే, రిక్లైనర్ల దగ్గర స్టార్ట్ అయితే, తెర దగ్గర స్టార్ట్ అయితే, ఏసీ దగ్గర స్టార్ట్ అయితే, లైట్లు వేస్తే లైట్లు వేస్తే అన్ని సినిమాతో లింక్ అయి ఉన్నాయి. థియేటర్ ఆడియన్స్ రావాలని ఉన్నాడు, వాడు వస్తే చూస్తున్నాడు, నచ్చితే రెండోసారి కూడా చూస్తున్నాడు. కానీ వాడు రావడానికి తగిన ఏర్పాట్లు నువ్వేం చేస్తున్నావు, స్ట్రైట్ క్వశ్చన్. ఎస్ సార్, లైఫ్ అంతా ఒకటే సినిమా చూడాలి ఒకటే రూమ్ లోనే అంటే ఏ సినిమా మీరు సెలెక్ట్ చేసుకుంటారు? ఉండ్రాంపరి. ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను. వసంత కోకిల్ ఇక్కడ కమల్ సార్ది అండ్ శ్రీదేవి గారిది, సుబ్రహ్మణ్యన్, అదే కదా వసంత కోకిల్ కదా. అదే సార్, మీకు కూడా నెక్స్ట్ ఆయన ఆన్సర్ అయిపోతే మీరు లేదు సార్. సార్ మీరు కూడా లైఫ్ అంతా ఒక సినిమా చూడాలి.
అబ్బా క్లాసిక్. పెడితే ఆపనది. సూపర్ సార్. సార్ ఏదైనా స్టోరీ చూసినప్పుడు నా రియల్ లైఫ్ స్టోరీ సేమ్ అలాగే క్యారెక్టర్ మీద తీసుకొచ్చారు అన్నట్టు అనిపించింది ఆడియన్స్ గా చూస్తున్నప్పుడు. భానుమతి రామకృష్ణ. అబ్బా సూపర్ సార్. మీకు అలా ప్రతిసారి వాడేస్తూ ఉంటుంది ఉంటుంది. ఎలా ఉంటాం సురేష్ గారితో చాలా మొన్న ఎవడో అడిగాడండి, ఎవరు అడిగారు ఎవరన్నా ఏంటి ఈ సినిమా పెద్ద యాక్ట్ చేయలేదండి అంటే ఏ అంటే రాదండి. నిన్న క్యూండే చూసారా రాజారేంద్ర గారు మాట్లాడింది, మీ క్యారెక్టర్ గురించి అందరూ చాలా బాగా చేస్తున్నారు, మీరు ఏం చేశారు, ఏం ప్రిపేర్ చేశారు అంటే నేను ఏం చేయలేదు అందుకే క్యారెక్టర్ బాగా నేను యాక్ట్ చేయలేదు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పారు, నేను యాక్ట్ చేయలేదు అందుకే బాగుంది అన్నాడు. సార్ మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఏదైనా సినిమాలో ఇది అసలైన ఎంటర్టైన్ చేసింది నన్ను క్యారెక్టర్, ఆడియన్స్ గా నన్ను చేసింది ఒక క్యారెక్టర్ చాలా ఉన్నాయి అలా. రీసెంట్ 2025 తీసుకున్నాం సార్. మెయ్యలగన్ తెలుగులో ఏంటిది, అరవింద్ స్వామి గారు అండ్ కార్తీక్ గారు. అది అమ్మా సూపర్. సత్యం సుందరం. సత్యం సుందరం తమిళ్లో మెయ్యలగన్. యా యా. సో సత్యం సుందరం కార్తీక్ గారి క్యారెక్టర్. ఓహ్ సురేష్ గారు ఏదైనా కొత్త ఆన్సర్ చెప్తారు, వెయిటింగ్ చూద్దాం. దీనికల్లా మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది, ఎనర్జీ చేసి వైబ్ ఇచ్చి మీకు. నా బాగా ఎంటర్టైన్ అయింది మధ్యన సత్యగాడు, మన అమలాపురం సత్య వాడు చేశాడు. అబ్బా మత్తు వదలరా సంథింగ్ మొత్తం అది నాకు వచ్చింది. సూపర్ యాక్టర్ సత్య. అయ్యో బాబోయాడు, ఇంతంతా కలిసి చేశాను, నాకు రోజు పరిచయం ఉన్నా చాలా కొత్తగా కనిపించాడు, ఫాస్ట్ చేసేస్తూ ఉంటాడు, అది నచ్చింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ షో టైమ్. ఎందుకంటే యాక్టర్స్ గా మీరు ఒక బెస్ట్ అవుట్పుట్ తయారు చేశారు, ఆడియన్స్ గా మేము చూడాల్సిన బాకీ ఉంది. సో జూలై 4th ఆ బాకీని టికెట్ ప్రైస్ తో కొనుక్కొని మేము ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ముందే నీకు సీడ్ ఇస్తున్నావు నవ్వడానికి, ఓకేనా? మా ఇంటర్వ్యూలో మేము నవ్వాలి, నువ్వు నవ్వేవు ఎక్కువ. సో సినిమాలో ఇదే నవ్వు కంటిన్యూ చేసి షో టైం. షూర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీరందరూ కూడా జూలై 4th ఒక థ్రిల్లర్ ఫన్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి అవ్వడానికి నవీన్ చంద్ర గారు షో టైం అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి థియేటర్స్ లో తీసుకురాబోతున్నారు జూలై 4th. సో హ్యాపీగా థియేటర్స్ కి వెళ్ళి మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర గారే కాదు, సురేష్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, షో టైం చూడండి. థియేటర్ అండి.